ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. అష్టమ స్థానంలో గ్రహ సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎలా ఉన్నప్పటికీ కూడా మనసులో కోరికలు అయితే నెరవేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా వివాదాలు ఉంటే అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ శత్రువుల అంటే కాంపిటేటర్స్ కదలికలను కూడా గమనిస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు. కాకపోతే అష్టమ స్థానంలో రవిశనుల సంచారం మాత్రం పనులను కాస్త ఆలస్యంగా జరిగే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆదాయం బాగున్నప్పటికీ కూడా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మరి నూతన పరిచయాల వలన కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. కొత్త వారిని వేగంగా నమ్మేయటం, వారి వలన మోసపోవటం కూడా జరుగుతుంది.
ఎవరైనా కొత్త కొత్త పరిచయాలు జరిగితే కాస్త వారిని పరిశీలించండి. అంతే తప్ప ఆవేశంలో ప్రేమతత్వంలో పడిపోయి వారితో కమిట్మెంట్ అయితే అయిపోవద్దు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు అయితే అంతగా కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ వాయిదా పడే సూచనలు అయితే ఉన్నాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు కూడా వాయిదాలు పడతాయి. ఒకవేళ దగ్గరికి వచ్చినా మరలా వాయిదా వేయండి మీరే. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకైతే ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే పరిస్థితులే ఉన్నాయి. కానీ ఎంత మీరు కష్టపడినా మీ కష్టాన్ని వేరే వారి అకౌంట్లో పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన కాస్త జాగ్రత్తగా మీ కష్టే ఫలే అన్నారు. మీ కష్టాన్ని ఈ ఫలితం అనేది మరొకరికి దక్కకుండా మీకు దక్కేటట్టుగా చూసుకోండి. ఇక ఉద్యోగస్తులకైతే మీ పనులు పూర్తి చేసుకోవటం ఏమాత్రం బద్ధకాన్ని ప్రదర్శించడం అంత మంచిదైతే కాదు. అలాగే ఏమాత్రం బద్ధకించినా అధికారులతో మాత్రం కాస్త ఇబ్బందులు అయితే తప్పవు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంది. ఇతరుల మీ పనుల్లో జోక్యం చేసుకోవటం వలన కూడా కొంత చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే అనుకున్న స్థాయిలో ఈ వృత్తి వ్యాపారాలు రాణించకపోవచ్చు. ఒక్కోసారి నష్టాలు కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కాస్త డల్గా ఉంటాయి. ఈ నూతన ఒప్పందాలు ఏమైనా ఉంటే కాస్త వాయిదా వేసుకుంటే మంచిది. షేర్ మార్కెట్ కూడా అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం అయితే కొంత కనిపిస్తూ ఉంటుంది. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు ఉంటాయి. అలాగే కళారంగం వారికి అయితే అవకాశాల కోసం కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. మరి ఈ రాశి మహిళలకు చూసినట్లయితే సాధారణంగా ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఆవేశపడటం, అలాగే ఎమోషన్స్ గురవటం కూడా అంత మంచిదైతే కాదు. అలాగే ఏదైనా కీలకమైనటువంటి డెసిషన్స్ ఏవైనా ఉంటే ప్రస్తుతం వాయిదా వేయండి. ఇక మీ హస్బెండ్ వైఫ్ బంధువులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మాట పట్టింపులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఉన్నత విద్య కోసం ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలకు ఇది శుభ సమయంగానే చెప్పాలి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా మానసిక ప్రశాంతత లేకపోవడం వలన ఎక్కువగా స్ట్రెస్కు గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమికులకైతే అంతగా అనుకూలంగా లేదు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు బాగున్నాయంటే 18, 21, 24 అనుకూలంగా ఉన్నాయి. 19, 28, 29 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే చాలా మంచిది. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే, అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.